నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ట్రేడింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది. సో నేను 10,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను కదా. సో నేను ఇప్పుడు ఎంత ఎర్న్ చేశాను, సో ఎంత లాస్ అయ్యాను, సో నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, నేను మీకు ఇప్పుడు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను దాదాపు 6 మంత్స్గా ప్రీవియస్ 6 మంత్స్గా నేను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు ఏమైందంటే 6 మంత్స్లో నేను ఏంజిల్ బ్రోకింగ్లో చేసేవాడిని. సో ఏంజిల్ 1లో చేసేవాడిని అనమాట. సో ఏంజిల్ 1లో చేసేటప్పుడు స్ట్రాటజీ గురించి అంతగా క్లియర్గా తెలియకుండా కొంచెం ఎర్లీ ఎంట్రీస్, ఎర్లీ ఎగ్జిట్స్ అలా నాకు దాదాపుగా ఓవరాల్గా నాకు ఒక 40,000 అయితే లాస్ వచ్చింది ఓవరాల్గా ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు నేను ఒక 6 మంత్స్ అంటే 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. బట్ అంత తెలుసుకున్నా కూడా నేను ఏంజిల్ 1లో దాదాపు 40,000 రూపీస్ అయితే నేను లాస్ అయితే ఫేస్ చేశాను ఫ్రెండ్స్. సో 40,000 రూపీస్ నేను లాస్ ఫేస్ చేసిన తర్వాత సో నేను ఇంకా స్టార్ట్ చేసేసాను. ఓకే, ఈ ట్రేడింగ్ అనేది మనం క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకొని మనం దీంట్లో చేయాలి, లేదంటే మనం ఎంటర్ కాకూడదు అని నేను ఒక డెసిషన్కి అయితే వచ్చేసాను ఓ పీరియడ్లో. సో ఆ తర్వాత నేను ట్రై చేస్తున్నాను ఎంటర్ అవుదామని, కానీ నాకు పర్ఫెక్ట్గా ఎంటర్ అయితే నేను తీసుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి నేను ఎంటర్ అయినప్పుడల్లా అమౌంట్ అనేది లాస్ అవుతూ వచ్చేవాడిని. నా స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఉండేది కాదు. సో అక్కడ కొంచెం తెలుసుకొని, ఇక్కడ కొంచెం తెలుసుకొని, ఆ స్ట్రాటజీ కొన్ని రోజులు యూజ్ చేసి, ఈ స్ట్రాటజీ కొన్ని రోజులు ఇలా చేసి నేను ఒక 2 రోజులు ప్రాఫిట్ వచ్చినా 3 రోజులు లాస్ వచ్చేది, మళ్ళీ ఒక 1 డే ప్రాఫిట్ వచ్చినా మళ్ళీ ఒక 7 డేస్ లాస్ వచ్చేది, ఇలా కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. సో అందుకే నేను బ్రేక్ అనేది ఇచ్చేసాను అనమాట. సో బ్రేక్ ఇచ్చి కొద్ది రోజులు ట్రేడింగ్ అనేది క్లోజ్ చేసేసాను. సో క్లోజ్ చేసిన తర్వాత సో నేను ఇంకా ఒక గుడ్ స్ట్రాటజీ, లేదంటే ఒక మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చే ఏదైనా స్ట్రాటజీ ఉందా అని సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం సో యూట్యూబ్లోనే చూశాను నేను. సో అదే గోమతి శంకర్ గారి వీడియోస్. సో గోమతి శంకర్ గారి వీడియోస్ నేను ఎప్పుడైతే ఆయన వీడియోస్ చూశానో సో గోమతి శంకర్ గారి వీడియోస్ ఎప్పుడైతే నేను యూట్యూబ్లో చూశానో, సో అతని వీడియోస్ చూసినప్పటి నుంచి, ఆయన ప్రైస్ యాక్షన్ని తెలుసుకున్నప్పటి నుంచి నేను బ్యాక్ టెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో బ్యాక్ టెస్టింగ్ నేను ఎలా చేసేవాడిని అంటే, సో మనకి ఫ్రంట్ పేజ్ అని ఒక యాప్ ఉంది. సో దీంట్లో మనకి పేపర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు చూస్తే సో ఇదే అనమాట ఫ్రంట్ పేజ్. సో ఇందులో మనకి మొబైల్లో మనం బ్యాక్ టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈయన గోమతి శంకర్ గారు సో చూసారు కదా. సో గోమతి శంకర్ CPR/KGS. సో ఈయన వీడియోస్ నేను ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని. సో ఈయన ట్రేడింగ్ స్టైల్ని, ఈయన ట్రేడింగ్ రూల్స్ని నేను ఫాలో అవుతూ వచ్చాను సో ఇప్పటి వరకు. సో ఈయన చెప్పిన క్లాసెస్ని, ఈయన చెప్పిన ఏదైతే CPR గురించి ఏదైతే చెప్పారో ఈ వీడియోస్లో మనకి, సో వీటిని నేను ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని. వీటిని బ్యాక్ టెస్ట్ కూడా చేసేవాడిని. సో ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడు ఏదైతే అమౌంట్ పెట్టి నేను ట్రై చేస్తున్నానో, సో అదే నేను ఫ్రంట్ పేజ్లో ప్రతిరోజు మార్నింగ్ ఆయన చెప్పిన లెవెల్స్ని, ఆయన చెప్పిన ప్రైస్ యాక్షన్ని ఫ్రంట్ పేజ్లో నేను బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాక నాకు అందులో ఒక ప్రాఫిట్ గెయినింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అనిపించింది. అంటే ఒక 10 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ లాస్ అయినా కూడా ఒక 7 ట్రేడ్స్ నేను ప్రాఫిటబుల్గా ఉండేవాడిని పేపర్ ట్రేడ్లో. సో అప్పుడు నాకు ఒక 3 మంత్స్ అలా చేసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఈ స్ట్రాటజీ మీద. సో అలాగని కాన్ఫిడెన్స్ వచ్చింది కదా అని నేను ఒక
2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తెచ్చి మార్కెట్లో పెట్టి నేను ఏదో ట్రై చేయాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ ఏదైతే మన దగ్గర నేనైతే నా హోల్డింగ్ అమౌంట్ ఉంటుందో అంటే ఆ అమౌంట్ తీసుకొస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని నాకు అనిపించే అమౌంట్ని నేను తీసుకొచ్చాను, కేవలం 10,000 రూపీస్. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి, మీకు చూపిస్తాను. సో 25 ఆగస్ట్ సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. సో 25 ఆగస్ట్ 2025లో నేను ఫండ్స్ అనేవి యాడ్ చేశాను. చూడండి 8,000 రూపీస్, కేవలం 8,000 రూపీస్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో కేవలం 8,000 రూపీస్ నేను యాడ్ చేయడం జరిగింది ధన్ బ్రోకర్ యాప్లో. మీకు అలాగే ఏంజిల్ వన్లో కూడా చూపిస్తాను నేను ఎంత లాస్ అయినది మీకు చెప్పాను కదా. 40,000 రూపీస్ అయితే నేను లాస్ అయినాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు చూడండి, నేను 25 ఆగస్ట్ 2025లో నేను 8,000 రూపీస్ అయితే యాడ్ చేసి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో చాలామంది అనుకుంటుంటారు నా ట్రేడింగ్ థంబ్నెయిల్ చూసి, సో 10,000తో సాధ్యమైన ఇవి ఫేక్ వీడియోస్ ఉంటాయి, చాలామంది ఎక్కువ ఫండ్స్ యాడ్ చేసుకొని మనకి వాళ్ళ వ్యూస్ కోసం 10,000తో చేస్తున్నామని చెప్తూ ఉంటారు. బట్ నేను అలా చెప్పలేదండి. నేను ఏదైతే అప్లోడ్ చేశానో ఏదైతే అది చెప్తున్నాను. 25 ఆగస్ట్ 2025న నేను జస్ట్ 8,000తో స్టార్ట్ చేశాను. ఎందుకు? నా స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఒకవేళ పోతే నాకు 8,000 లాస్ అయినా నాకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనే ఉద్దేశంతోనే నేను 8,000 అయితే నేను ఫండ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. 8,000తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను 8,000తో నేను ఆగస్ట్ మంత్ అంతా నేను ఎలా ట్రై చేశాను. ఓకేనా? సో ఆగస్ట్ మంత్ అంతా నేను 8,000తో నేను జస్ట్ ఒక 4 డేస్ ఉంది కదా, ఆ 4 డేస్ 8,000తో నేను స్టార్ట్ చేశాను. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ మంత్ ఎలా చేశాను అనేది. సో మనకు ట్రేడర్ డైరీలోకి వెళ్తే చూడండి, సో 8,000తో నేను ట్రేడ్ స్టార్ట్ చేశాను కదా. సో మండే 25 ఆ రోజు 1,225 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. చూడండి 1,264 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ డే. ఓకేనా? ఆ రోజు 2 ట్రేడ్స్ చేశాను, 1,264 రూపీస్ అయితే మనకు వచ్చింది ప్రాఫిట్. సో మీకు ఇంక క్లియర్గా చూపిస్తాను. సో అలాగే 26 వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చేశాను. సో నాకు 26న 1,477 రూపీస్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో అలాగే 28 వచ్చేసి నాకు 28 వచ్చి నాకు 855 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. 29 ఆగస్ట్ 29. సో ఆగస్ట్ 29 వచ్చేసి 1,091 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో ఆగస్ట్ 29 చూడండి, చెక్ చేయండి. ఆగస్ట్ 29 2025 1,091 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో ఆగస్ట్ మంత్ అంతా నేను కేవలం 8,000తోనే నేను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే నాకు ఈ స్ట్రాటజీ అనేది కన్ఫర్మ్ అయిపోయిందో, సో అప్పుడు నేను కొద్దిగా అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటా వెళ్ళానమాట. అది కూడా వెంటనే యాడ్ చేయలేదు, మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా. సో చూడండి, నేను మళ్ళీ 25 ఆగస్ట్ నుంచి 26 సెప్టెంబర్ వరకు నేను ఒక్క అమౌంట్ కూడా యాడ్ చేయలేదన్నమాట. సో కేవలం 8,000తోనే నేను 1 మంత్ ట్రేడ్ అనేది చేశాను. బాగా గమనించండి ఫ్రెండ్స్. సో నేను 25 ఆగస్టున 8,000తో ట్రేడ్ అనేది స్టార్టింగ్ చేశాను. సో 8,000 విత్డ్రాల్ ట్రై చేశాను, కానీ ఫెయిల్యూర్ అయ్యింది. 500 రూపీస్ విత్డ్రాల్ చేశాను, ఫెయిల్యూర్ అయ్యింది. సో 26 సెప్టెంబర్ 2025న నేను 2,000 అయితే యాడ్ చేశాను. సో ఇది ఎందుకు యాడ్ చేశాను అనేది మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 1 మంత్ నేను కేవలం 8,000తోనే ట్రేడ్ అనేది చేశాను. సో మనకి ట్రేడింగ్లో ఒక దాన్ని ఏమంటుంది, ట్రేడింగ్లో ఒక డైలాగ్ ఉందన్నమాట. సో డైలాగ్ అంటే ఒక మాట. సో ఆ మాట ఏంటంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైతే అమౌంట్తో స్టార్ట్ చేస్తామో, సో ఆ అమౌంట్తో 1 మంత్ కనుక మనం ట్రేడ్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, కానీ ఆ అమౌంట్ని మనం లూజ్ కాకూడదు. ఓకేనా? మనకి
ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, ఆ అమౌంట్ జీరో కాకుండా మనం ఎప్పుడైతే ట్రేడ్ చేయగలుగుతామో అప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అయినట్లు అనమాట. ఆగస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆగస్ట్లో నేను ఓవరాల్గా 2608 రూపీస్ అయితే నేను గెయిన్ చేశానండి ఆగస్ట్ మంత్ అంతా. సో మనకి ఒకరోజు అయితే లాస్ వచ్చింది. సో మనకి ఓవరాల్గా ఆగస్ట్లో 2608 రూపీస్ అయితే లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేను సెప్టెంబర్ మంత్ చూపిస్తాను. సో సెప్టెంబర్ మంత్లో వచ్చేసి సో నేను 22 ట్రేడింగ్ డేస్ ఉంటే 13 డేస్ నేను ప్రాఫిటబుల్గా ఉన్నాను, మిగతా డేస్లో నేను లాస్ అయ్యాను అనమాట. సో నేను ప్రతిరోజు ట్రేడింగ్లో ఉన్నాను ఈ సెప్టెంబర్ నెల అంతా. సో ఓకేనా. సో చూడండి సెప్టెంబర్ 2 క్లిక్ చేస్తే నేను 1185 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. 3rd 750 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. 4th 2325 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. 5 3187 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. సో ఈ వీక్ అంతా నేను ప్రాఫిట్లో ఉన్నాను. కేవలం మండే ఒకటే 1000 రూపీస్ అయితే లాస్లో ఉన్నాను. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట సెప్టెంబర్లో. ఆ మిస్టేక్ ఏంటనేది మీకు ఆ తర్వాత క్లియర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో చూడండి మండే నాకు 1000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఓకేనా. సో మండే నాకు 1000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. సో మళ్ళీ నా నెక్స్ట్ 4 డేస్ నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో మళ్ళీ సెప్టెంబర్ 8 సో సెప్టెంబర్ 8 కూడా 1691 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఓకేనా. సో మళ్ళీ ట్యూస్డే కూడా 800 రూపీస్ అయితే లాస్ వచ్చింది. సో మళ్ళీ వెడ్నెస్డే 750 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. సో మళ్ళీ థర్స్డే కూడా 753 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో అలాగే ఫ్రైడే వచ్చేసి 1665 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మండే 1462 రూపీస్ అయితే నేను లాస్ ఫేస్ చేశాను. ఓకేనా. సో మళ్ళీ 16th ట్యూస్డే వచ్చేసి నేను లాస్ రికవర్ చేసేసాను. లాస్ వచ్చింది నాకు, కానీ నేను రికవర్ చేసేసాను. సో అలాగే వెడ్నెస్డే వచ్చేసేసి 1173 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. 18th వచ్చేసి 1563 రూపీస్ అయితే నేను లాస్ ఫేస్ చేశాను. ఓకేనా. అలాగే 19th కూడా నేను 1560 రూపీస్ అయితే నేను లాస్ ఫేస్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 22న 2500 రూపీస్ అయితే నేను లాస్ ఫేస్ చేశాను. అలాగే మళ్ళీ ట్యూస్డే వచ్చేసి 500 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాను. సో 24 ఏదైతే నాకు ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత నేను రీఎంట్రీ తీసుకున్నాను, నాకు లాస్ వచ్చింది. సో నేను ఇంకా కాస్ట్ బయటకు వచ్చేసాను. ఓకేనా. సో మళ్ళీ 25న 2824 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. ఓకేనా. మరి 26న 2125 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో మళ్ళీ 2400 రూపీస్ అయితే సెప్టెంబర్ 29న 2400 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో సెప్టెంబర్ 30న 1000 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే లాస్ వచ్చిందో మీరు బాగా గమనించండి. సో ఇక్కడ ఏదైతే లాస్ వచ్చిందో మీకు ఆ లాస్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏదైతే లాస్ వచ్చిందో ఈ లాస్ అంతా నేను ఫోమోకి గురయ్యి, అలాగే గ్రీడీకి బలయ్యి నేను ఈ లాస్ని అయితే నేను ఫేస్ చేశాను ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదైతే నాకు ప్రాఫిట్ వచ్చిందో నేను ఇక్కడ ప్రాఫిట్ చెక్ చేస్తే కేవలం నాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను ఒక్క ప్రాఫిట్తో నాకు చాలా అనుకున్నప్పుడు నా పిఎన్ఎల్ అనేది గ్రీన్గా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, నా పిఎన్ఎల్ అనేది గ్రీన్గా ఉంది. చూడండి ఇక్కడ ఓకే నాకు చాలు, 4 చాలు, 5 చాలు, 3187 వచ్చింది. ఓకే చాలు. సో ఎప్పుడైతే ఇక్కడ వచ్చింది కదా, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ కాల్. సో ఫస్ట్ చూడండి బై.
సో ఇక్కడ నేను 83 రూపీస్ దగ్గర బై చేశాను. సో 70 రూపీస్ దగ్గర నాకు లాస్ వచ్చింది. మళ్ళీ నేను రీఎంటర్ తీసుకున్నాను. సో లాస్ వచ్చింది కదా, నేను లాస్ వచ్చింది కాబట్టి ఈరోజు డన్ అనుకోకుండా నేను మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకోవడం వల్ల నాకు మళ్ళీ లాస్ అనేది ఫేస్ చేశాను. సరైన స్ట్రాటజీ ఉపయోగించుకోకుండా ఒక ఫోమోలో ఇలా ట్రేడ్ చేసినందుకే నాకు లాస్ అనేది ఫేస్ చేశాను అనమాట. సో ఇలా ఎప్పుడు చేయకూడదు అని నేను రియలైజ్ అయ్యాను ఈ మంత్లో, సెప్టెంబర్ మంత్లో. సో చూడండి, నేను యాక్చువల్లీ మండే అంతా చూడండి, మండే ఈ 1, 8, 15, 22 అలాగే ట్యూస్డే 9 కూడా ఇక్కడంతా కూడా నేను లాస్ ఫేస్ చేశాను అనమాట. ఎప్పుడైతే ఈ పీరియడ్ అయిపోయిందో 22 వరకు, ఆ తర్వాత నేను గ్రీన్లోకి టర్న్ అయ్యాను. సో నేను గ్రీన్లో ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ నేను రియలైజ్ అయినాను, ఎప్పుడైతే ఈ లాస్లన్నీ ఫేస్ చేశానో సెప్టెంబర్ మంత్లో. సో ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల, అలాగే ఫోమోకి గురవడం వల్ల నేను లాస్ అనేది ఫేస్ చేశాను. సో ఇదొక రీజన్. అయితే ఇంకో రీజన్ వచ్చేసేసి, సో నేను ఏం చేస్తున్నానంటే ప్రతి వీకు నా దగ్గర ఉండే క్యాపిటల్ తక్కువ కాబట్టి నేను ఓటీఎం లేదా ఏటీఎం బై చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఓటీఎం, ఏటీఎం ఈ రెండు బై చేసుకుంటూ వస్తున్నాను. సో ఓటీఎంలో, ఏటీఎంలో ఏంటంటే ఏదైతే మన ఎంట్రీ తర్వాత మనం టార్గెట్ ఒక అమౌంట్ అనుకుంటామో మార్కెట్ అక్కడ వరకు వెళ్ళడం లేదన్నమాట. కానీ స్పాట్ చార్ట్లో ఏమవుతుందంటే మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది, కానీ ఓటీఎంలో కానీ ఏటీఎంలో కానీ మార్కెట్ అక్కడ వరకు ప్రాఫిట్ ఇవ్వడం లేదు. ఓకేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ ఇక్కడ స్పాట్ చార్ట్లో ఏమో మార్కెట్ వెళ్తుంది, కానీ ఇక్కడ మనకి ఓటీఎంలో, ఏటీఎంలో అక్కడ వరకు వెళ్ళడం. నేను ఒక 1:2 అనుకుంటే కేవలం 1:1 ఇచ్చి అక్కడి నుంచి రిజెక్షన్ అయ్యి నా స్టాప్ లాస్ని ఇచ్చేస్తాను. సో ఇదొక రీజన్. అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే, సో నేను మండేలో ఏం చేస్తున్నానంటే, సో ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి మండే నేను ఏం చేస్తున్నాను, మండే కూడా ఇన్ ద మనీలో ట్రై చేయకోకుండా ఓటీఎం తీసుకుంటాను. దానివల్ల ఎక్కువ డీకే అయిపోయి నా స్టాప్ లాస్ అనేది తొందరగా హిట్ అయిపోతుంది ఈ వీక్స్లో. సో ఆ తర్వాత నేను దీన్ని అనలైజ్ చేసుకున్నాను, తెలుసుకున్నాను. సో ఓవర్ ట్రేడ్లు తగ్గించేసుకున్నాను, అలాగే ఫోమో నుంచి బయటకు వచ్చేసాను. సో ఎప్పుడైతే నేను ఇన్ ద మనీని బై చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నా ప్రాఫిట్ అనేది డబుల్ అవుతూ వచ్చిందండి. సో మీకు చూడండి, సో ఇక్కడ చూడండి, నేను 2124 రూపీస్ అయితే ప్రాఫిట్ చేశాను అనమాట. ఇన్ ద మనీ, బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద మనీ తీసుకున్నాను. సో మనకు బ్యాంక్ నిఫ్టీ ఈ మంత్ ఎండ్లో తక్కువకు దొరుకుతుంది అనమాట ఇన్ ద మనీ, అందుకే నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను అప్పుడు. ఓకేనా? అలాగే మీకు 29న చూడండి 2400 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది, సేమ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనే ట్రై చేశాను, 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మీకు అక్టోబర్లో చూపిస్తాను. సో ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది కదా, సో అక్టోబర్లో, సో సెప్టెంబర్ అంతా నేను ఏదైతే గెయిన్ చేశానో అదంతా లాస్ అయితే నేను ఫేస్ చేశాను ఫ్రెండ్స్. సో అదంతా పోగొట్టుకొని 1000 రూపీస్ అయితే నేను మైనస్లో ఉండిపోయాను సెప్టెంబర్లో. ఓకేనా? సో నేను ఏదైతే సెప్టెంబర్ మంత్లో ఏదైతే ట్రేడింగ్లో సంపాదించుకున్నానో దాదాపు 16,000 రూపీస్ అయితే నేను గెయిన్ చేసుకున్నాను అనమాట. ఈ టోటల్ అంతా కలుపుకుంటే నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో 8,000 రూపీస్ని, ఆ తర్వాత నేను 10,000 రూపీస్ అయితే నేను గెయిన్ చేశాను, ఓన్లీ 8,000 to 10,000. సో అదంతా నేను మైనస్ చేసుకొని నేను 1,200 రూపీస్ మైనస్లోకి వచ్చేసాను సెప్టెంబర్ మంత్లో. కేవలం ఓవర్ ట్రేడింగ్, ఫోమో, అలాగే సరైన స్ట్రైక్ ప్రైస్ని ఎంచుకోకపోవడం వల్లే నేను ఈ మంత్ అంతా నేను లాస్ అనేది ఫేస్ చేశాను. సో ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, తెలుసుకున్నాను. సో అక్టోబర్లో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాను. సో అక్టోబర్లో నేను ఏం చేశాను, ఇప్పుడు నా దగ్గర కేవలం 6,000 రూపీస్ మాత్రమే ఉంది. సో అందుకని నేను మళ్ళీ ఏం చేశానంటే మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను అక్టోబర్లో ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2,000 రూపీస్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సో నా దగ్గర 6,000 ఉంది అకౌంట్లో, సో ఇక్కడ 2,000 ఉంది, సో టోటల్ 8,000 అయింది. సో ఆ తర్వాత మళ్ళీ నేను 26న ట్రేడ్ చేశాను. సో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను 29 సెప్టెంబర్న మళ్ళీ 10,000 రూపీస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? సో 10,000 రూపీస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో టోటల్గా నేను ఇప్పుడు నా దగ్గర
20,000 అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర 20,000 అయితే ఉంది. సో ఎందుకు ఇలా యాడ్ చేసుకున్నా అంటే ఇక నేను ఓటీఎం ఏటీఎం తీసుకోకూడదు, ఓన్లీ ఇన్ ద మనీనే బై చేయాలి, ఓన్లీ ఇన్ ద మనీ మాత్రమే బై చేసి నేను ట్రేడింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకనే నేను ఓవరాల్గా నా క్యాపిటల్ని 20,000కి అయితే నేను తీసుకొచ్చేసుకున్నాను. సో ఇప్పుడు 20,000 కూడా కాదు, కేవలం 80,000 ఉంది నా దగ్గర అప్పుడు. సో అక్టోబర్లో స్టార్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మీకు అక్టోబర్లో చూపిస్తాను అనమాట. సో అక్టోబర్ ట్రేడర్ జర్నీ అయితే మీకు చూపిస్తాను. సో ఇది అక్టోబర్ ఫ్రెండ్స్. సో అక్టోబర్లో చూడండి, నేను అక్టోబర్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ తారీఖు నాకు 1,837 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో సెకండ్ లేదు ఆ రోజు, దసరా కాబట్టి ఆ రోజు ట్రేడ్ లేదు. సో ఫ్రైడే వచ్చేసి నాకు 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది, 1,100 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. సో నేను మళ్ళీ యాక్చువల్లీ నాకు ఇక్కడ నాకు 2,000 వచ్చింది ప్రాఫిట్. నేను ఇంకో ట్రేడ్ తీసుకోవడం వల్ల ఒక ట్రేడ్ అనేది లాస్ అయ్యాను అనమాట. ఓకేనా. సో 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో చెప్పాను కదా, ఈ రీఎంట్రీల వల్లే నేను వచ్చిన ప్రాఫిట్ని అయితే పోగొట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మండే సేమ్ అదే మిస్టేక్ చేశాను నేను. సో 1,100 రూపీస్ మైనస్లోకి వచ్చాను. ఓకేనా. ఓటీఎం తీసుకోవడం వల్ల, నెక్స్ట్ వీక్ ప్రైస్ తీసుకోకపోవడం వల్ల నేను ఇక్కడ లాస్ అనేది ఫేస్ చేశాను. సో ట్యూస్డే వచ్చేసేసి 2,700 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇక్కడ నేను ఇన్ ద మనీ తీసుకున్నాను. సో మళ్ళీ వెడ్నెస్డే వచ్చేసి 2,800 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో థర్స్డే వచ్చేసి 2,400 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. అలాగే సో ఫ్రైడే అంటే 10th ఆ రోజు నేను యాక్చువల్లీ ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత నాకు 1,800 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నేను ఇంకో రీఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఆ రీఎంట్రీ తీసుకోవడం వల్ల నాకు లాస్ అనేది ఫేస్ చేశాను ఈ ట్రేడ్లో. సో మనకి దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, నేను ఓవరాల్గా ఈ మంత్లో కేవలం 1, 2, 3 కేవలం 7 డేస్లో నేను 9,000 రూపీస్ అయితే ప్రాఫిట్ చేశాను ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా వదిలిపెట్టండి, ఆ 2 మంత్స్ వచ్చిండేది పోయిండేది వదిలిపెట్టండి. కేవలం ఈ 7 డేస్లోనే నేను 9,000 రూపీస్ అయితే నేను ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, సో ట్రేడింగ్లో స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్, టార్గెట్, అలాగే ఎంట్రీ స్ట్రాటజీ ప్రకారం అనేది మెయింటైన్ చేస్తే మన విన్నింగ్ పర్సెంటేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మన క్యాపిటల్ గ్రో అనేది కరెక్ట్గా ఉంటుందని నేను ఈ 2 మంత్స్లో అయితే నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను ఇన్ ద మనీని బై చేద్దాం అనుకుంటున్నాను. సో రీఎంట్రీలు కూడా నాకు అవకాశం ఉంటేనే, ఆపర్చునిటీ ఉంటేనే తీసుకుంటాను, ఎక్కడ పడితే అక్కడ తీసుకోను. అలాగే నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో ప్రతిరోజు ఏదైతే నా స్ట్రాటజీకి స్టిక్ అయి ఉంటానో, సో నా స్టాప్ లాస్ కూడా నేను స్టిక్ అయి ఉంటాను, ఓవర్ ట్రేడింగ్ చేయను. సో అని నేను ఈ 2 మంత్స్లో అయితే తెలుసుకొని ఇక్కడ నుంచి ఆ విధంగా స్టిక్ ఆన్ అయ్యి ట్రేడింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, కొంతమంది స్టార్టింగ్లో 10,000 రూపీస్తో సాధ్యమైన ట్రేడింగ్ చేయడం అని నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారనమాట. సో అందుకే ఆ అనుమానాలని, ఆ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి, అలాగే నా జర్నీని, నా ట్రేడింగ్ జర్నీని, నా పిఎన్ఎల్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కొత్తగా వచ్చే ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి సో ఇదొక ముందు జాగ్రత్త మాదిరి ఉంటుంది. సో నేనైతే మిస్టేక్స్ చేస్తున్నాను, ఆ మిస్టేక్స్ని క్లియర్గా వీడియోలో చెప్తున్నాను. సో ఆ మిస్టేక్స్ని మీరు చేసేటప్పుడు చేయకోకుండా ఉంటుంది. సో అలాంటి వారికి నా వీడియోస్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రేడింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నా స్ట్రాటజీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.